హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి రొయ్యలు బెండకాయల కర్రీ అండి. దీనికోసం అయితే నేను బెండకాయలు 1/2 kg అండ్ రొయ్యలు 1/2 kg తీసుకున్నానండి. అండ్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు 3 టమాటోస్, 1 ఆనియన్ అండ్ 6 or 7 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసి అండ్ కరివేపాకు, టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. అని చెప్పడం మర్చిపోయాను. ముందుగా మనం రొయ్యలు అయితే ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అలా చేస్తే స్మెల్ అనేది మనకి రాదు. అండ్ ఇప్పుడు టమాటోస్ వేసాం కదా, అండ్ ఉప్పు కూడా కొంచెం వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టేసేయాలండి. 2 minutes తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గుంటాయి కదా. అప్పుడు కొంచెం 1 teaspoon పసుపు అండ్ 2 to 3 spoons కారం కూడా వేయాలండి. బాగా వేపిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా అందులో వేసేయాలండి. మనం కారం, ఉప్పు అన్నీ బాగా దానికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. రొయ్యలు వేసి కలుపుకున్న తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు మనం ముందుగా నానబెట్టుకోవాలి. అది కూడా అందులో వేసేసేయాలండి, రసం తీసి. అప్పుడు మనం చెక్ చేసుకోవాలండి, ఉప్పు, పసుపు, పులుపు, కారం సరిపోయా లేదని. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అండ్ మూత పెట్టేసిన తర్వాత బాగా తెల్లుతుంది కదా పులుసు, అప్పుడు బెండకాయలు వేయాలండి. బెండకాయలు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి బెండకాయలు ఉడికేంత వరకు మూత పెట్టేయాలండి. అండ్ ఒక 5 minutes 10 minutes తర్వాత మూత తీసి చూస్తే బెండకాయలు కూడా ఉడుకుతాయి కదా. అండ్ అప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగా చెప్పాం కదా, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 6 or 7 కానీ వేసుకోండి. స్మెల్కి చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా మామిడికాయ ఉంది కదా, అవి కూడా వేసేసేయండి. మామిడికాయ వేసిన తర్వాత ఒక 5 minutes అంతే, కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.